మరి నేను చూసినటువంటి ఆఫీసర్స్లో, నేను చూసినటువంటి ఉద్యోగస్తులు అటువంటి కార్యదీక్షాపరుడు, అదేవిధంగా తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని గౌరవించే వ్యక్తి, అదేవిధంగా తన సేవల కోసం వచ్చినటువంటి ప్రజల యొక్క మనసును ఎరిగిన వాడు, ఏ టైంలో వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా మాలాటోళ్ళతో నాయకులతో మాట్లాడడం వేరు. సామాన్యులు ప్రజలు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ పట్టుకుని వెళ్ళి అది ఇచ్చినప్పుడు ఆయన యొక్క స్పందించిన తీరు ఇసుకోకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఉద్యోగస్తుల్లో అరుదుగా కనబడతారు. అక్కడక్కడ ఉంటారు ఇలాంటి వ్యక్తులు. ఏం చేద్దంటే అతి కొద్ది కాలం ఇక్కడ మనకి కడియమ్మలో పనిచేసిన, మరి పనిచేసిన చోటే ఫస్ట్ మరి జాయిన్ అయిన చోటే పదవీ విరమణ చేయడం కూడా యాదృచ్ఛికమైన కూడా చాలా మరి అది అనుకోని సంఘటన, చాలా గొప్ప విషయం. మరి ఆయన చేసినటువంటి మరి రాజకీయ నాయకుల దగ్గర, ఆయన రాజకీయ నాయకుల దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా మరి చేసినటువంటి పరిస్థితులు చూస్తుంటే, ఫస్ట్ నాకు తెలిసి మొదట ఉండవల్లి అర్జున్ కుమార్ గారు ఎంపీ రౌతు సూర్యప్రకాశ్ గారు, ఫస్ట్ ఎమ్మెల్యే గారు రౌతు సూర్యప్రకాశ్ గారి దగ్గర మరి ఆయన చేయడం, మరి అక్కడ చేసిన పనితీరు, అక్కడ పబ్లిక్తో ఉన్నటువంటి మరి ఆయనకి పబ్లిక్ ఉన్నటువంటి రెస్పాండెంట్స్ అన్ని చూసి మరి ఆయన 5 సంవత్సరాలు ఆయన దగ్గర 2 టైమ్స్ కూడా చేసి 2 టైమ్స్ ఆయన రౌతు సూర్యప్రకాశ్ గారు 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు టౌన్లో. 2 సార్లు కూడా మరి ఆయన దగ్గర చేయడం జరిగింది. చేయడమే కాదు, ఈయన దగ్గర ఎవరైతే రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరి దగ్గర అయితే ఏం చేస్తారో సాధారణంగా మరి పిఎల్ని వీళ్ళని ఏదో టైంలో బొమ్మని పసులుకోవడం లేకపోవడం కూడా ఉంటుంది. కానీ కృష్ణమోహన్ గారి విషయంలో మరి చాలా గౌరవం, వాళ్ళకి చాలా కృష్ణమోహన్ గారు చాలా గౌరవంగా మాట్లాడేవారు, చాలా మర్యాద ఇచ్చేవారు వాళ్ళంతా కూడా. అదే విధంగా పబ్లిక్ కూడా వాళ్ళని చూసి ఒక ఎమ్మెల్యే ఆయనకు అంత మర్యాద ఇస్తున్నప్పుడు మనం కూడా ఆ రకంగా మరి ఇచ్చే పరిస్థితి అక్కడ పబ్లిక్ కూడా ఆ రకంగా ఉండేది. ఆ విధంగా ఆయన మరి సేవలు చేయడం, తర్వాత మళ్ళా ఎంపీ గారు అరుణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళడం, అరుణ్ కుమార్ గారి దగ్గర కూడా మరి చేయడం, అరుణ్ కుమార్ గారి దగ్గర చేసినప్పుడు మరి ఆయనతో పాటు మన దేశాయ్ గారు అచ్యుత్ దేశాయ్ గారు చాలా పెద్ద, ఆయన పెద్దగా మరి తెలివైనవాడు. ఆయన దగ్గర ఆయన కూర్చుని ఈ లెటర్స్ డిక్టేషన్ దగ్గర నుంచి అన్ని కూడా మరి దగ్గర నుండి చేయడం జరిగింది. తర్వాత ఆఫీస్ సత్యనారాయణ గారు, తర్వాత మరలా మా మార్గాని భరత్ గారి దగ్గరకు వచ్చినప్పుడు కొద్ది లేటెస్ట్ హైటెక్ టెక్నాలజీతో ఆయన పనిచేయడం జరిగింది. అప్పటి వరకు కొద్దిగా మాన్యువల్గా ఏదో సాదాసీదాగా ఉండేది. మరి భరత్ గారి దగ్గరికి వచ్చినప్పటికీ అంత ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా డెవలప్ అవడం, అప్డేట్ అవడం వల్ల చాలా అప్డేట్గా ప్రతిదీ కూడా చేయడం జరిగేది. మరి అక్కడ కూడా చాలా ఆయన ఏదైనా ఈ సబ్జెక్ట్ గురించి ఒక మాట పలానా ఇష్యూలో ఒక లెటర్ పెట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారికి అంటే అది 2 ముక్కలు చెప్పాలంటే మొత్తం అంతా ఏటు అంతా కూడా మొత్తం అంతా కూడా ఈయనే డ్రాఫ్టింగ్ చేసి పట్టుకెళ్ళి చూపించే వెంటనే ఈయన రాశారంటే వెంటనే సంతకం పెట్టేయడమే. ఆ రకంగా ఉండేది, అంత నమ్మకం కూడా ఉండేది. మరి రాజకీయ నాయకులు ఆయన్ని చాలా గౌరవించేవారు. తర్వాత మరలా మరి గవర్నమెంట్ మారడం కొత్త గవర్నమెంట్ రావడం తర్వాత మళ్ళా ఈయన కొత్తగా మరి బలరామకృష్ణ గారి దగ్గరికి మళ్ళా పేరు విచిత్రం ఇక్కడే ఉందండి. భక్తుల బలరామకృష్ణ గారి దగ్గరికి ఈయన వెళ్ళడం అనేది చాలా విచిత్రమైన సంఘటన. ఎందుకంటే రాజకీయ ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో చేశారు, వైఎస్ఆర్లో చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే కాంగ్రెస్లో చేసిన ఎంప్లాయీస్ని తర్వాత ఏ గవర్నమెంట్ తెలుగుదేశం వస్తే వాళ్ళు దూరం పెడతారు, లేదా తెలుగుదేశం గవర్నమెంట్లో చేసిన ఎంప్లాయీస్ని తర్వాత ఇంకో వైఎస్ఆర్ వస్తే వాళ్ళు దూరం పెడతారు. అలాగా ఒక ముద్ర పడిపోతుంది.
ఒక పార్టీలో ఒక అధికారి దగ్గర చేసిన, ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీపీ దగ్గర కానీ ఎవరైనా ప్రజాప్రతినిధి దగ్గర చేసినటువంటి ఉద్యోగికి ఒక విధమైన ముద్ర పడిపోతుంది. వీడు కాంగ్రెస్ వాడు, వీడేమో తెలుగుదేశం వాడు, వీడేమో మరి వైఎస్ఆర్ వాడు అని ముద్ర పడిపోతుంది. కానీ ఈయన విషయంలో చాలా విచిత్రం. ఎందుకంటే ఇన్ని పార్టీల దగ్గర చేసినా కూడా మరి ఆయన మరి జనసేన ఎమ్మెల్యే అయ్యుండి మరి ఈయన్ని కోరి మరి ఆయన ఏగా అక్కడ పెట్టుకోవడం అనేది చాలా మరి ఎంతో నమ్మకం, ఎంతో ఆయన యొక్క మరి పరిస్థితులు అన్ని అవగాహన చేసుకుని ఆయనే సమర్థుడు అని ఆలోచన చేసి మరి ఆయన ఎమ్మెల్యే మరి ప్రభుత్వం మారినా కూడా ఆయన మంచి సముచిత స్థానం ఇచ్చి ఆయన ఎంతో రెస్పెక్ట్గా ఈనాడికి కూడా ఎంతో రెస్పెక్ట్గా చూస్తున్నాడంటే అది ప్రతి ఉద్యోగి కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తులు ఇవాళ రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటాం, తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారితే మళ్ళీ ఇంకో రాజకీయ నాయకుడు వస్తాడు. ఉద్యోగస్తులు 62 సంవత్సరాలు ఈ ఉద్యోగంలోనే ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే ఉద్యోగస్తులు కూడా రాజకీయాలు ఆపాదించేస్తున్నారు. ఉద్యోగస్తులుగా చూడలేదు ఇవాళ రాజకీయ నాయకులు. ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు కూడా రాజకీయాలు ఆపాదించేస్తున్నారు. ఫలానా ఉద్యోగస్తుడు వీడు తెలుగుదేశం, ఫలానా వాడు వీడు జనసేన, వైఎస్ఆర్, ఇలా రకరకాలు మరి చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో అది మంచి పద్ధతి కాదు, అది ఒక విధమైనటువంటి మరి మంచి సంస్కృతి కాదు. ఆ విధంగా ఉద్యోగస్తులు అంటే ఎవరో అధికారం ఉంటే వాళ్ళకి పనిచేయాలి, ఎవరు గవర్నమెంట్ మరి ఆదేశాల ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఆ విధంగా చేసే పరిస్థితి ఇవాళ మరి చాలా మంది ఉద్యోగస్తుల్లో మరి కనబడలేదు. దీని పర్యవసానం రాబోయే రోజుల్లో మరి తెలుసు ఏదో రకంగా రిస్క్ పడే పరిస్థితులు ఉన్నాయి. ఎంచేతంటే మేము రాజకీయ నాయకులు ఏదైనా చేసేమంటాం, అది రూల్స్ కాకపోయినా సరే చేసేయండి, మామూలుగా చేసేయండి అంటాం. కానీ దాన్ని చెయ్యాలా వద్దనేది తన స్కిన్ తను కాపాడుకోవాలంటే తను సక్రంగా ఆ రూల్స్ తెలిసి ఉండాలి. తను మరి జాగ్రత్తగా ఆ యొక్క అధికారికి చెప్పాలి, ప్రజాప్రతినిధికి. లేదంటే ఈ రకంగా చేస్తే మనకు ఇబ్బంది వస్తుందండి, నాకు ఇబ్బంది వస్తుంది, నాతో పాటు మీకు కూడా ఇబ్బంది వస్తుంది అని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే పర్లేదు, మళ్ళా వింటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆయన చేసేయమన్నాడు కదా అని ఏదో చేసేస్తారంటే రేపు తర్వాత మరి దాని యొక్క పర్యవసానం మరి వాళ్ళు మరి అనుభవించవలసి వస్తుంది. రాజకీయ నాయకులు మేము దిగిపోతాం, వెళ్ళిపోతాం. మరి అదే మరి ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, 62 సంవత్సరాలు ఏదో టైంలో అది కాళ్ళు చుట్టుకుంటుంది, ఆ యొక్క ప్రతిబంధకం కాళ్ళు చుట్టుకుంటుంది. అది సర్వీసులో అతనికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఆ విధమైనటువంటి పరిస్థితులు లేకుండా చక్కగా మరి అందరూ గౌరవించే విధంగా, అన్ని పార్టీలు గౌరవించే విధంగా మరి కృష్ణమోహన్ గారు మరి ఈ స్థాయికి వచ్చి ఈయన రిటైర్ అయిపోతానంటే నేను సడన్గా నేను అదేగా కుర్రలో ఉంటాడు అక్కడ అని అనుకునేవాడు. అంత మరి చక్కని మనిషి. ఇవాళ మన కడియం మండలంలో ఆయన యొక్క ప్రస్థానం స్టార్ట్ అయ్యి మరలా అదే కడియం మండలంలో ఆయన మరి ప్రస్థానం కూర్చుంటుందంటే ఇది చాలా అనుకోని సంఘటన. ఇదంతా కూడా మరి ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన మరి పిల్ల పాపలతో మరి కుటుంబంతో మంచి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన్ని ఇంకా మరి సాధ్యమైనంత వరకు ఆయన ఎవరు వదలరు. ఏ రాజకీయ నాయకులు కూడా రిటైర్మెంట్ అయినా సరే ఆయనకి ఎప్పుడు కూడా ఎక్కడో చోట సీటు ఉంటుంది. ఏ విధమైనటువంటి లేదు, ఆయన ఓపుకున్నంత వరకు కూడా పనిచేసే పరిస్థితి రాజకీయ నాయకులకి అంత గౌరవం ఆయన అంటే. మరి ఆ విధంగా మరి మన మధ్య ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు మరి ఈ రోజున పదవి విరమణ చేస్తున్న సందర్భంలో మా కడియం మండలం దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి మేమంతా కూడా మంచి వ్యక్తిని మేము ఆయన యొక్క 32 సంవత్సరాల్లో మరి ఆయన సేవల్లో మేము కూడా చాలా పొందాం కాబట్టి ఆయనకు మరి ఈ చిరు సత్కారం మండలం తరఫున మరి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు.
మండల పరిషత్ అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులకి, మండల పరిషత్ అధికారులకి, తదితర ఇతర మిత్రులకు, ఇక్కడికి విచ్చేసే గ్రామ పంచాయతీ సర్పంచులకు, మండల పరిషత్ సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, అలాగే మన కృష్ణమోహన్ గారి బంధువులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈనాడు పదవీ విరమణ చేస్తున్నటువంటి కృష్ణమోహన్ గారి దంపతుల్ని ఆశీర్వదిస్తూ, మరి నేనంటే వయసు పెరిగిపోయింది కానీ కృష్ణమోహన్ గారి మీద అభిమానంతో నేను 1961 వీడియో బ్యాచ్ని కృష్ణమోహన్ గారికి అందరికీ జిల్లాలో ఉన్నటువంటి వీడియోస్ అందరికీ 360 మంది వీడియోస్ ఉన్నప్పుడు నేను అధ్యక్షుడిగా చేసి రాష్ట్ర సంఘంలో వైస్ ప్రెసిడెంట్ చేసి ఈ కార్యక్రమాలన్నీ సమన్వయం చేసి ముందుకు చేసిన వ్యక్తుల్లో ఇంకా బ్రతుకున్న వాళ్ళు నేను ఒక్కను మాత్రమే. ఎందుకంటే ఈ అవస్థ గురించి నాకు పూర్తిగా తెలుసు. నా పేరు కేవీ రాఘవులు, నేటివ్ ఆఫ్ కపిలేశ్వరపురం. ఈ కృష్ణమోహన్ గారి గురించి అందరికీ తెలిసిన విషయం. ఇది దీని గురించి చెప్పాలంటే ఒక 5-6 గంటలు చెప్పినా కానీ తల్లి తీరినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి మా కృష్ణమోహన్. ఆయన ఉద్యోగం చేసింది 31 సంవత్సరం. ఆయన ప్రజాప్రతినిధి పిఏగా చేసింది 21 సంవత్సరం. అంటే గిన్నీస్ బుక్లో రికార్డు చేయవలసినటువంటి వ్యక్తి మా కృష్ణమోహన్. ఏ వ్యక్తి కూడా నేను పిఏగా తీసుకోండి ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి అడిగినటువంటి వ్యక్తులు నేను ఎదుగుతుంది. కానీ ప్రజాప్రతినిధులే కృష్ణమోహన్ గారు ఎక్కడ ఉన్నారో రావద్దండి, మాకు పిఏగా పనిచేయడానికి ఆయన అర్హుడని చెప్పి రాజకీయ పక్షాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ఆయన పిలిచి పిఏగా ఎంచుకున్నారంటే ఆయన గొప్పతనాన్ని మనం చెప్పవలసిన పని లేదు. అందులోనే ఉంది ఆయన గొప్పతనం. నిరాడంబర జీవితం, వ్యక్తిగత సమస్యల మీద అన్ని ప్రజాసేవకే, అతని జీవితమే ప్రజాసేవకు అంకితం. మరి 21 సంవత్సరాలు ఆయన పిఏగా చేశారంటే మనం ఆలోచించండి ఆయన యొక్క శక్తి, యుక్తి ఎలాంటిదో. అతను మామూలు మనిషి కాదు, మనుల్లో అనిపించగా కృష్ణమోహన్. ఎందుకంటే నేను అతని గురించి నాకు బాగా తెలుసు. 98లో ఉద్యోగంలో రాయినప్పటికీ నేను అక్కడ అసోసియేట్ ప్రెసిడెంట్గానే ఉండేవాడిని. అప్పటి నుంచి కూడా అతను నాకు బాగా తెలుసు. అతన్ని ఎవరు ఏం చెప్పినా ఆయన ఒక విధానం, అతని ప్రణాళిక ప్రకారంగానే ముందుకెళ్ళి ఏ ప్రజాప్రతినిధులైనా ముందుకు నడిపించి వాళ్ళని గౌరవం నిలబెట్టి రాజమండ్రి మహానగరంలో ఎన్నో స్కీములకి ప్లాన్ చేసిన వ్యక్తుల్లో కృష్ణమోహన్ ఒకరని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలుసు. మరి ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, చాలా అందరితోటి కలివిడిగా ఉంటాడు. ప్రతినిధులు ఆకర్షణ శక్తి ఆయన దగ్గర ఎలా వచ్చింది అంచేత కృష్ణమోహనుడు అయ్యాడు. ఆయన దగ్గర ఆకర్షణ శక్తి ఉంది. అలాగే నాకు తెలిసినంత వరకు ఏ వ్యక్తి అయినా ముందుకెళ్ళాలంటే భాగస్వామ్య సహకారం కూడా కావాలి. ఆ సహకారం సత్యమని బాగా అందజేసిందని సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. అందుచేత కృష్ణమోహన్ గురించి ఇంకా చెప్పాలని ఆరోగ్యం పర్మిట్ చేయదు. అంచేత దయచేసి మా కృష్ణమోహన్ గారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు అందజేయాలని, భావి జీవితం చాలా నిశ్చింతగా గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళని దీవిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నిజంగా మగుటూరు భవిష్యత్తుగా తీర్చిదిద్దిన మీరందరూ కూడా మా పనుల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మనసా వాచ కర్మణ నేను అభినందన తెలుపుతూ
ముఖ్యంగా ఈరోజు ఉదయం అంటే ఈరోజు శ్రీశ్రీ గారి జయంతి 30/4/2025 తారీఖు మా తమ్ముడు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే ఆ శ్రీశ్రీ గారు ఎక్కడున్నా ఆయన ఆశీర్వచనం కూడా మా తమ్ముడు పేరు ఉంటుంది. ముఖ్యంగా మా తమ్ముడు ఇద్దరు తమ్ముడు అంటే మా ఫాదర్ ఇక్కడ రాయమండ్రిలో పోస్ట్ చేసి ఎక్స్పైర్ అయిపోతే ఆ జాబ్ నాకు ఇచ్చారు. ఆ జాబ్తోనే ఆ టైంలో చిన్నప్పుడు వీళ్ళందరూ మా తమ్ముడు ఇద్దరు ఇంకో తమ్ముడు శ్రీరామచంద్రతోనే ఇద్దరు కూడా చాలా చిన్నపిల్లలు. అలాగా మా మదర్ కూడా కళ్ళు పువ్వులు కూడా వేసేసారు అనమాట. అలాంటి టైంలో మా మేనమామ గారు అమ్మరాజు రాజారావు గారిని మా మేనత్త మా హస్బెండ్ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని చదివించి అలాగే మా మదర్కి కళ్ళు ఆపరేషన్ చేయించి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ముందు తీసుకెళ్ళాం. మా అమ్మరాజు రాజారావు గారు మా అక్కయ్యని మా మేనత్ని తలుచుకుంటూ ఈరోజు మా తమ్ముడు ఎలాగా నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే మా ఇంట్లో సరదాగా అలా గడుపుతూ ఉండేవాడు. ఎప్పుడు చదువుతున్నాడో తెలియదు. వాళ్ళు ఉదయంకి చెప్పేవాడు, బయటికి చదువుకుని వచ్చేసేవాడు తప్ప ఎప్పుడు చదువుతున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు. అలా ఉద్యోగం కూడా తనే సంపాదించుకున్నాడు. మేము ఎవరు కూడా ఉద్యోగం రాకులాడలేదు. వీడియో సెంటర్ సముద్రంలో ట్రైనింగ్ చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఎన్డీఓ బయటికి ఆఫీస్లో వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఆ తర్వాత మెల్లిగా అందరి మన్నలు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకన్నా ప్రజల యొక్క మన్నలు మా తమ్ముడు బాగా పొందాడు. మెయిన్ ఏంటంటే ఆయన మా తమ్ముడు నిజంగా అందరూ మనిషి. నిజంగా నేను చెప్తున్నానంటే ఇంట్లో విషయం కూడా ఆయన పట్టించుకోడు. అలాగే మనం మేనకోడలే చేసాం మా తమ్ముడికి. మా మేనకోడలు కూడా సరే నీ ఇష్టం అనేది ఎక్కడ ఏం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ముందు కృష్ణమోహన్ గారు ఆయన యొక్క అడ్వైస్ ఇచ్చి అందరినీ కూడా ముందు పంపించేవారు. పొద్దున్నే దిగ్గోమిత్ర గారు, అలాగే కొత్త సమాచారం రావు గారు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి వచ్చి పొద్దున్నే మా తమ్ముడికి వెలిసేషన్ చేసి వెళ్ళారు. వారికి కూడా మా తమ్ముడు తరఫున నేను అభినందన తెలుపుతున్నాను. నేను ఆల్ ఇండియా పర్సనల్ ఆర్మల్ పెన్షన్ అసోసియేషన్ సెక్రటరీ. నేను ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్ సంఘం యొక్క సమస్యల మీద పోరాడే సమయం మనకి వచ్చింది. అంటే ఈ విధంగా చెప్పడానికి వీలేదు. మీరు కూడా రేపు బాధ్యులు అవుతారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక్క సెంట్రల్ గవర్నమెంట్కి అది వర్తిస్తుంది. ఇప్పుడు కొత్త పే కమిషన్ ఉంది. కొత్త వాళ్ళకి తప్ప 1/1/2026 వేసారు ఆ పే కమిషన్. అది ఆ తర్వాత రిటైర్ వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వని చెప్పారు. అదే కానీ కరెక్ట్ అయితే అదే విషయం ముందు మన బాబు గారి ముందు రెడీగా ఉంటారు. బాగుంది కదా, ఈ ప్లాన్ బాగుంది, మనం కుటుంబంలో ఉన్నాం, ఆయన చెప్పారు మనం చేయాలి అనుకునే ఉద్దేశం ఉంటారు. కాబట్టి మనందరూ కూడా ఏకచక్రాధికంగా సెంట్రల్ చేయటాన్ని అనుకోకుండా మనందరం కలిసి పోరాడినప్పుడే రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా బావగారైనటువంటి శ్రీ తురగా కృష్ణమోహన్ రావు గారి యొక్క పదవి విరమణ మహోత్సవాన్ని అత్యంత ఆసక్తితోటి తిలకించి పులకించిపోతున్నటువంటి భక్తామ తల్లులకు తల్లులకు అందరికీ కూడా నా యొక్క సాధువాదాలు అర్పించుకుంటున్నాను. నేను రిటైర్డ్ టీచర్ని. 2018 వారితో నాకు సంబంధం కలిగినటువంటి సంవత్సరం. తురగా కృష్ణమోహన్ రావు గారి దంపతులకి 2 ఆణిముత్యాలు జన్మించారు. మొదటి ఆణిముత్యం మా కోడలు సత్యదుర్గా శ్రీప్రియ అక్కడ కూర్చొని ఉంది. 2వ ఆణిముత్యం ఇక్కడ నా శ్రీమతి పక్కనే కూర్చొని ఉన్నారు, అరవింద్ బాబు. వీళ్ళిద్దరు ఆణిముత్యాలకి జన్మనిచ్చి వాళ్ళ యొక్క వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. మా వంశాన్ని వృద్ధి చేసుకోవడం కూడా మాకు సహకారం అందించడానికి మాకు కన్యాదానం చేశారు. వారు శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షిని 4వ మహర్షి వచ్చి కూర్చున్నప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఈ లోకంలో ఎవరైనా 16 గుణాలతో వివసిల్లేటటువంటి వ్యక్తి ఉన్నారా అని అడిగారు. నువ్వు అడిగినటువంటి గుణాలతో ఉండటం దుర్లభమేను అని చెప్తూ రాముడి గురించి చెప్తారు. ఇక్కడ మా కృష్ణమోహన బాబు గారిలో కూడా అటువంటి 16 సద్గుణాలు ఉన్నాయి. ఆయనకి మొట్టమొదట ధర్మనిష్ట, రెండోది ధ్యేయనిష్ట,
మూడోది కర్తవ్య నిష్ట, నాలుగోది కుటుంబాన్ని అద్భుతంగా చూసుకునేటటువంటి శక్తి. అంటే ఒక ఉత్తమమైన తండ్రిగా, ఒక ఉత్తమమైన భర్తగా, ఒక ఉత్తమమైనటువంటి సోదరుడుగా తన యొక్క బాధ్యతలు నిర్వహించేటటువంటి తత్వం. మరి ఉద్యోగ సమయంలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో ప్రలోభాలు ఉంటాయి, ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించేటటువంటి ఒక తీరత్వం, ఒక గంభీరత్వం వారిలో ఉండేటటువంటి సుగుణాలు. అంతేకాదు ప్రజలకు సేవ చేయాలి. మనకి ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి. ఆ సేవ చేయాలి అనేటువంటి తత్వం వారిలో ఉన్నది. అందుకనే ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం ఇక్కడ సేవలు చేసిన దానికి ఇంకా గ్రామస్తులు వారిని మర్చిపోకుండా ప్రతి కార్యక్రమానికి వారిని పిలుస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం వారిలో ఉన్నటువంటి నిబద్ధత మాత్రమే. అటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తికి ఈ రోజున మనందరి సమక్షంలో సన్మానం జరుగుతోంది. ఏ వ్యక్తి అయినా ఉద్యోగంలో ప్రవేశించక తప్పదు, ఎందుకంటే ఉదర పోషణార్థం. అలా ప్రవేశించినటువంటి వ్యక్తి ఆ సూపర్ యాన్యులేషన్ అంటే ఇప్పుడు 62 ఏళ్ళు పెట్టారు ప్రభుత్వం. 62 ఏళ్ళు అంటే 31 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సేవల తర్వాత ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. గతంలో పదవీ విరమణ చేస్తుంటే ఎంతో దుఃఖపడేవాళ్ళ మా నాన్నగారి టైంలో. ఎందుకని పిల్లల యొక్క బాధ్యతలు తీరేవి కాదు. ఇవాళ చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు, మంచి వృత్తిలోకి వస్తున్నారు. మరి దాదాపు 6-7 ఏళ్ల క్రితమే మరి కూతురు యొక్క వివాహం చేసేశారు. ఇవాళ కుమారుడు కూడా చక్కటి ఉద్యోగం తెచ్చుకున్నాడు, బెంగళూరులోనే ఉంటున్నాడు. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల లభించింది. ఎందుకని ఏ వ్యక్తి అయితే నిస్వార్థపరంగా సేవలు చేస్తారో, కర్తవ్య నిష్టని చూపిస్తారో వాళ్ళకి పరమేశ్వరుడు అడగకుండానే అన్ని కోరికలు తీరుస్తారు. అలాంటి ఉత్తమమైనటువంటి త్వరగా కృష్ణమోహన్ రావు గారు మాకు వియ్యంకుడు గాను మా పూర్వజన్మ సుకృతము అని నేను భావిస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క తర్వాత జీవితం, ఉద్యోగ విరమణ అనంతర జీవితం కూడా సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి తులతోగాలి అని మరొక్కసారి పరమేశ్వరుని యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. జాయిన్ అయినప్పుడు ఇందాక మన కిషోర్ గారు చెప్తున్నారు, రత్నకుమారి నేనే. యాక్చువల్గా 96 నేను కెరీర్ చేస్తున్నప్పుడు అప్పటికే కృష్ణమోహన్ గారు, సురేష్ అని ఒక ఆయన, కోటిరెడ్డి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు యాజ్ ఏ వీడియోస్ కింద. అప్పటికే చిన్నపిల్లలే వాళ్ళందరూ కూడా, చిన్నోళ్ళే అందరూ కూడా. ఒక వయసు దగ్గరగా ఒక 1.5 years డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఒక 15 days తర్వాత కిషోర్ గారు ఇవాళ కింద వచ్చారు నా దగ్గరికి. సో అందరం కలిసి చిన్న వయసులో ఉన్నాం కాబట్టి ఏది అడిగినా కరెక్ట్ గా, ఏ కార్యక్రమం ఇచ్చినా సరే చాలా ఫాస్ట్ గా వెంటనే కడి వెళ్ళినప్పటికల్లా రాజమండ్రికి ఎవరైనా ఒక డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, ఎవరైనా స్టేట్ అఫీషియల్స్ వచ్చినా సరే ఆ కడి వెళ్ళండి, సతీష్ చంద్ర సార్ కలెక్టర్ ఉండేవారు, కడి వెళ్ళండి అక్కడ అన్ని చూసుకుంటారు అన్ని చేసి ఉండేవారు. అందులోనూ కృష్ణమోహన్ ఇందాక చెప్పినట్టు మంచి సలహాలు సూచనలు ఇచ్చేవాడు. ఏదైనా రిమార్క్ వర్క్ కానీ మామూలుగా సలహాలు ఇవ్వడం కానీ. అదే ఫ్రెండ్షిప్ అంటే 96 నుంచి ఈ రోజు వరకు, అంటే తన ఉద్యోగస్తుగా కాదు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా నాకు ఒక మంచి రిలేషన్, మంచి హ్యాపీయెస్ట్ రిలేషన్ తోటి ఈ రోజు వరకు కూడా పర్సనల్ గా ఏదైనా సరే నాకు కావాల్సింది ఇదంటే కనుక వెంటనే చేసి పెట్టే మంచి మనసున్న వ్యక్తి కృష్ణమోహన్. ఏదైనా సరే నేను చెప్తున్నా, అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు చాలా పర్సనల్ గా వీళ్ళందరూ కూడా. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎలక్షన్ లో నేను కొల్లిపాడు ఎలక్షన్కి వెళ్ళాను 2019లో. నేను ఎక్కడో కొల్లిపాడులో చేస్తుంటే కోటిరెడ్డి ఒక వీడియో అక్కడ చేసిన ఆయన మగలిగిరిలో చేస్తున్నారు. అంటే మేము అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా ఉంటున్నామని చెప్పడానికి. నేను అక్కడ జాయిన్ అయిన సంగతి తనకు తెలిసి వెంటనే కొల్లిపాడు వచ్చి తన ఇంటికి తీసుకెళ్లే వరకు మనం లంచ్ చేయాల్సిందే అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లి ఆ రోజంతా అక్కడే ఉంచి లంచ్ చేసి వరకు కూడా ఏదైనా అవసరమైతే నాకు చేయండి అని చెప్పేసి నిజంగా అలాగ ఫ్యామిలీగా, ఒక రిలేషన్ గా, ఒక ఫ్రెండ్లీగా ఈ రోజు వరకు కూడా ఏది అవసరమైనా సరే
అంత చక్కటి రిలేషన్ మెయింటైన్ చేసిన కృష్ణమోహన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా సరే అంటే అఫ్కోర్స్ ఏదైనా మనకి పొలిటికల్ గా కూడా అన్ని చోట్ల 21 years నుంచి పొలిటికల్ గా ఉన్నాడు తను. అంటే మనకు ఓఎస్డీగా ఉండడం గురించి ఏదైనా అవసరమైతే కాక పర్సనల్ గా కూడా ఫోన్ చేసి కృష్ణమోహన్ కావాలమ్మా కంటెక్ట్ చేసి పెట్టామంటే టక్ మనం చేసేస్తాం. అంటే రెస్పాండ్ అవ్వడం కూడా అందుకు నేను చాలా పర్సనల్ గా ఫీల్ అవుతా ఉంటాను. వీళ్ళందరినీ కూడా పర్సనల్ గా ఫీల్ అవుతాను. అంటే అఫ్కోర్స్ కడిగి వాళ్ళందరినీ కూడా నాకు ప్రసాదితులందరూ కూడా చాలా పర్సనల్ గా ఏది అడిగినా సరే ఏది చేసినా సరే నాకు పర్సనల్ ఫ్యామిలీ అంటే వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే ఎక్కువ కాలం చేశానేమో ఆల్మోస్ట్ 4 times చేశాను. 10 years చేయడం గురించి ఎందుకోగా ఎక్కువ కాలం చేసిన గురించి వీళ్ళందరితో క్లోజ్ రిలేషన్. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో తను చెప్తున్నట్టు ఏమైనా ఫ్యామిలీ మ్యారేజెస్ జరిగినా సరే ఫంక్షన్స్ జరిగినా సరే ఫస్ట్ వచ్చి ఇన్విటేషన్ ఇచ్చేది వీళ్ళందరూ కలిసి. మామూలుగా ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా అంత చక్కటి రిలేషన్స్. ఎందుకంటే 96 లో చేస్తున్నప్పుడు ఇక్కడ సావరం సర్పంచ్ గారు చేస్తున్నట్టయితే కృష్ణమోహన్ ఉండేవాడు. అందరు అలాగా మన మాట్లాడే సర్పంచ్ గారు చంటి గారు, మన జైలుపాటి సర్పంచ్ గారు స్టాలిన్ గారు, కానీ మన ప్రసాద్ గారు ఏమో సర్పంచ్ గారు. వీళ్ళందరూ ఉంటారు. పార్టీలు వేరైనప్పటికీ కూడా మేము చిన్నవాళ్ళమైనా సరే చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే వెంటనే ఇలా ఇలా చేసుకోవాలని చెప్పి చాలా ఉద్యోగ రీత్యా కానీ పర్సనల్ గా కానీ చాలా చక్కగా సహకరించిన అందరూ ఉండేవారు. సో కృష్ణమోహన్ రిటైర్డ్ అయ్యారన్న మాట కానీ ఇందాకంటే మన తను మాట్లాడుతుంటే ఎందుకు కృష్ణమోహన్ అప్పుడే రిటైర్డ్ అవుతుంటే ఎలా రిటైర్డ్ అవుతున్నావు అది ఇదని చెప్తుంటే అవన్నీ కానీ కంటిన్యూ అవుతారని చెప్పి ఓఎస్సీగా అక్కడ కంటిన్యూ అవుతారు కదండి అంటే చెయ్యం వాళ్ళు చేస్తే మాకు చాలా బాగుంటుందని చెప్పాను. సో అదేవిధంగా తను ఎందుకంటే మనం చెప్తాను తన గురించి తన ఎమ్మెల్యే గారు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారో తను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే గారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఆయన తను చేస్తున్నారు. ఎందుకంటే ఒక నన్నయ్య యూనివర్సిటీ గురించి మన మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడు అన్నమాట. ఈ రోజు నన్నయ్య యూనివర్సిటీ అక్కడ యాక్చువల్గా అక్కడ నన్నయ్య యూనివర్సిటీ కాదు ఫారెస్ట్ అకాడమీ దగ్గర బిల్డింగ్ శాంక్షన్ 350 crores బిల్డింగ్ మన సార్ మన పవన్ కళ్యాణ్ సార్ కూడా వాటి యాక్చువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కాబట్టి అది శాంక్షన్ రావడానికి కృష్ణమోహన్ గారు రాసిన డ్రాఫ్టింగ్ కారణం అని చెప్పేసి వర్డ్స్ యూజ్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తూ ఆ లెటర్ వారి గురించే ఈ రోజు మనకి ఆ బిల్డింగ్ శాంక్షన్ అవ్వడం కానీ ఫారెస్ట్ అకాడమీ శాంక్షన్ అవ్వడం కానీ వర్డ్స్ యూజ్ చేయడం వల్లే అది శాంక్షన్ అయింది వచ్చేసి ఎమ్మెల్యే గారు అందరికీ కూడా అది చెప్పడం గురించి అది చాలా ఒక ఉద్యోగంగా చాలా 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 గర్వంగా ఉంటుంది అది ఎవరికైనా సరే. సో అవన్నీ కూడా షేర్ చేసుకోవడం కానీ ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోవడంలో కానీ ఎప్పుడు కూడా ఎప్పటికీ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎంప్లాయీస్ గా కాదు మేమందరం కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఫ్యామిలీ రిలేషన్స్ తోటే కంటిన్యూ అవుతున్నాము. మంచికైనా సరే చెడుకైనా సరే అది మంచి చెడు షేర్ చేసుకోవడంలో మేమందరూ ఎప్పుడు ఉంటామని చెప్పి కలిసిమెలిసే ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పిలిచిన ఈ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరొకసారి కృష్ణమోహన్ గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. తను రిటైర్డ్ అయ్యాను నేనేమన్నా ఖచ్చితంగాను తన సర్వీస్ లో కంటిన్యూ అవ్వాల్సింది. థ్యాంక్ యూ. అందరూ కూడా కూర్చొని అందరూ కృష్ణమోహన్ గారి కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా నా యొక్క సిన్సియర్ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణమోహన్ గారు నాకు బావగారు అవుతారు. తను మా అక్క అంటే మేనమామ బావగారు 2 రకాల రిలేషన్స్. ఆయనే నాకు వాళ్ళిద్దరు పెళ్లి చేశారు నాకు వాళ్ళే. ఎందుకంటే నా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళే నాకు నెక్స్ట్ తల్లిదండ్రులు వాళ్ళే నాకు. ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళ పిల్లలతో పాటు ఫస్ట్ ముందు నాకు కొన్న తర్వాతే వాళ్ళ పిల్లలకి కొంటూ ఉంటారు అనమాట. ఫస్ట్ నీకేం కావాలో తీసుకుంటూ ఉంటారు. అలాగే నాకు అన్న తల్లిదండ్రులు ఎలా చూసారో వాళ్ళు కూడా అట్లాగే నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు. సో కృష్ణమోహన్ గారు అంటే వీ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఆ కపుల్ ఇద్దరిని కూడా మా అక్క బావ ఇద్దరిని కూడా దెర్ ఆర్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దెమ్ దేర్ గుడ్నెస్. సో యాక్చువల్గా చెప్పాలి అంటే he is not just an individual, but he is a well organized system. He is not
he is not just a man of 3 letters, but he is a good human being with kind-heartedness. He is not a person of just a 6 feet height, but having all the virtues, whatever in this world, they are just suitable to our Krishna Mohan Baba garu. He is not, he is just like not just a friend, follower, philosopher, guide and all everything to us. So he is very care for our family. So because he is he is the guy of pleasant, filled with pleasantness, always filled with pleasantness, happiness. So where the positive vibes glides over, where his presence feels like. So he is just a child of innocence. He poured tons of love on dear, near and even on far people. So he is, we can say he is a bunch of virtues. So we cannot discuss just 1 or 2 words are not enough to describe their goodness. So let God wish their couple to spend the next retirement period with all happiness, with health, wealth, with their grandchildren, grandchildren. So thanks for this opportunity given to me. ఇంట్లో సమస్యలకైతే కూడా బయట ప్రజల యొక్క సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉండేవాళ్ళు. అలా అని ఇంట్లో వాళ్ళని వదిలేశారని కాదు, ఇంట్లో వాళ్ళని నెక్స్ట్ అలాగే బయట ప్రజాసేవ కూడా అలాగే బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఈ రోజు అంతా మంచి పేరు రావడానికి కారణం అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. ఇందాక ఆయన ప్రజాస్వామ్యం చెప్పమన్నారు, నాకేమో ఎక్కువ కొట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సమావేశాలు ఎప్పుడు పాల్గొలేదు. పని చేసుకెళ్ళడమే కొత్త స్పీచెస్ అనేది నాకు రాదు. కాకపోతే ఈ మండలంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ కడియం నాకు ఒక కంకణం లాంటిది. 1993 డిసెంబర్ 20న నేను ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ఉండదు కదా, లోపల ఉంటుంది పాత ఆఫీస్. అది ద్వారా సత్యనారాయణ గారు తర్వాత కృష్ణ గారు అప్పుడు వడ్డా వెంకటరావు ఎంపీ గారు. నేను డిసెంబర్ 20వ తారీఖు 1993 ఆఫీస్లో ఎంటర్ అవగానే ఒక ఆయన కృష్ణమోహన్ ఇలా రా, ఈయన నా పేరు తెలుస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఊరికే కొత్త ఈయన నా పేరు శాస్త్రి అంటారు, నా పేరు మీకు ఎలా తెలుస్తుంది, దయచేస్తామని ఎక్స్టెన్షన్ అంటారు. నేను కూడా వీడియో కావాల్సింది ఏంటంటే అవతలని అదేంటని తెలుసుకోవడం, అతనితో కలిసిపోవడం. అది వీడియో ప్రథమ లక్ష్యం అన్నారు. ఇది ఫస్ట్ పాయింట్ అని నోట్ చేసుకున్నాను. అది ఎప్పుడు మర్చిపోలేదు. నేను యాక్చువల్గా గ్రామాల్లో ఉంటే పంచాయతీ ఆఫీసులో ఉండేవాడిని, గ్రామాల్లోనే ఉండేవాడిని. అది ఎందుకంటే ప్రజలతో కలవకుండా ఉద్యోగస్తులకి ఉద్యోగమే కాదు, సెల్లు వచ్చి సెల్లో నిలబెడుతున్నా కదా, అది కాదు. ఎప్పుడైతే మనం ప్రజలను టచ్ చేస్తామో అక్కడ స్పందన తెలుస్తుంది. ఇది ఆలోచన ఎప్పుడు చేస్తూ ఒకసారి ఏం చేస్తారంటే డిఆర్డిఏ మీటింగ్ పెట్టారు. అప్పుడు సతీష్ చంద్ర గారు కలెక్టర్ గారు, అప్పుడు పీడీ మూర్తి గారు పీడీ గారు, ఆయన మీటింగ్ పెట్టినప్పుడు పీడీఓస్ అందరు ప్లాన్ చెప్పమన్న, ప్రజలకు కావాల్సిన ప్లాన్ చెప్పమని ఆ మీటింగ్ అన్నమాట. ఆ మీటింగ్లో ఆయన చెప్పమన్నప్పుడు ఏవో రకరకాలు చెప్పేస్తుంటే అప్పుడు జస్ట్ నేను అంతకుముందు జర్నలిస్ట్ అండి, 10 ఏళ్ళు జర్నలిస్ట్గా చేసి వచ్చిన పింజిలో ఉండేవాడిని. యాక్చువల్లీ ఎంపీ వాళ్ళు కూడా వెళ్ళగానే నా కుర్చీ ఎక్కడ సార్ అన్నాడు. నీ కుర్చీ నీ వీడియో ఉద్యోగం అంటే బిఎండబ్ల్యూ ఇందాక చెప్తున్నారు కదా, విలేజ్ లెవెల్ గైడ్, వర్కర్, మీరు గైడ్ అంటారు అన్నమాట. నీ ఉద్యోగం అది గ్రామంలో సైకిల్ వేసుకుని సంచి తీసుకుని అది తిరుగుతూ ఉండాలన్నాడు. ఇదే ఉద్యోగం జర్నలిస్ట్ చేశాను, అక్కడ కాలు మీద కాలు వేసుకుని వచ్చింది సడన్గా ఇక్కడికి అందరు తిరగాలంటే నా వల్ల కాదు సార్, నీ ఉద్యోగం చేయని చెప్పి ఎంపీ గారికి చెప్పాను. వడ్డా దగ్గర వరద వచ్చినా వాన వచ్చినా 1వ తారీఖు మీ జీతం నీకు వచ్చేస్తున్నాను, ఇదేదో బాగుంది కదా. ఎందుకంటే మాకు ఉదయం వ్యాపారం చేసేప్పుడు 7వ తారీఖు జీతం ఇచ్చేవారు. హైదరాబాద్లో పాలకి 6వ తారీఖు ఆఖరి రోజు 24 గంటలు పాల ప్యాకెట్ కొనాలంటే అంటే 1 మంత్కి ఒకసారి కొనేవారు. ఆ 24 గంటలు ఇప్పుడేమి ఇబ్బంది పడేవారు. జీతం వాళ్ళు ఇచ్చేది తక్కువ,
కానీ నాకు ఉండేది తక్కువ. ఆ 20 నుంచి ఉద్యోగం చేయకూడదని చెప్పి గట్టిగా పట్టుదల రాసి గ్రూప్ 3 పరీక్ష పడితే రాసి ఇట్లా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్ ప్రశ్న పోవు కదా, జర్నలిస్ట్ అంటే మామూలు వాళ్ళు కదా, అది చాలా టీచింగ్గా ఉంటాను. ఆ కొత్తగా వెళ్ళిన తర్వాత వెంటనే ఆయనకి అలా చెప్పేసాడు వడ్డ వెంకటరావు, జర్నలిస్ట్ కాదు, నువ్వు మామూలు ఉద్యోగంగా ఉంటేనే ఇక్కడ ఉద్యోగం చేయాలి, ప్రజల్లో కలిస్తే నీకు ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పగానే ఇందాక చెప్పారు ఎవరు సైకిల్ మీద వెళ్ళారు, కిషోర్ గారు చెప్తున్నారు కదా, సైకిల్ మీద వెళ్ళి జాగ్రత్తగా ఫస్ట్ సర్పంచ్ గారు మాకు నందమూరి వీరరాజు గారు పురమంటారు, నేను పంచాయతీకి వెళ్ళాం, సర్పంచ్ గారు కనపడకపోవడం, 4 రోజులు వెళ్ళినా ఇంటిని కనపడండి, ఆయన కనపడండి పంచాయతీకి వెళ్ళాలండి, నన్ను పంచాయతీకి సారీ పొలానికి వెళ్ళాను, నేను పొలానికి వెళ్ళాలంటే జర్నలిస్ట్ కదా అని వెళ్ళడం కాదు. సార్ మా ఎంటో దగ్గర వచ్చి సార్ ఎక్కడ పొలాలంటే నేను వెళ్తానండి సార్, అదే నీ ఉద్యోగం అయ్యా నీకు ఇంక అర్జెంట్ జాబ్ కావాలని చెప్పి 124 జాబ్ ఇచ్చారు. దాంట్లో ఖచ్చితంగా సర్పంచ్ గారు ఎక్కడంటే అక్కడ కలవాలి, అది పొలం ఉంటే అనేది ఒక పాయింట్ అనమాట. అంటే ఫీల్డ్లో ఉండాలి అనేది ఆఫీస్కి లేదు డైరెక్టర్, వీళ్ళకి ఉద్యోగ ఫీల్డ్ వర్కర్స్ అన్నారు కదా, అలా చెప్పారు. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా నాకు అనేది మార్చుకోవడం, జర్నలిస్ట్ మారితే ఎలా ఉంటాయంటే కష్టంగా ఉంటాడు అన్నమాట. అలా మారిపోయిన తర్వాత యాక్చువల్గా ఈ ఉద్యోగానికి ముందర చిన్న విషయం జరిగింది ఏంటంటే, యూనియన్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ వెళ్ళి మాకు చిన్న ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ బాలాజీలో. అక్కడ ఆంజనేయుడి గారిని ఒక నాకు కొలీగ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన నా కస్టమర్ రావయ్యా అని చెప్పి కూర్చోబెట్టి ఇలా ఉంటుంది, మనకి ఇలా ఉంటాయి, మనం లోన్లు ఇస్తాం, లోన్ ఇస్తే డబ్బులు వస్తాయని అంటే, డబ్బులు వస్తాయా సార్, డబ్బులు వస్తాయని అని. కాకపోతే ఒక విషయం చెప్తున్నాను, వాళ్ళు ఇస్తే తీసుకో, అడగకుండా అడిగి తీసుకోకుండా సార్, అడిగినా వాళ్ళు ఇచ్చినా తీసుకోండి సార్, ఖచ్చితంగా అడగను సార్ అన్న. అదే విషయాన్ని పాపం ఎక్కడికి వెళ్ళా సరే డబ్బులు ఇవ్వడానికి పాపం మనకు తెలియదు అమ్మాయికి, లోన్ ఇచ్చారు గైడ్ గారు కానీ రూపాయి చేతులు పెట్టద్దాం, 40 చేతులు పెట్టద్దాం అంటుంది. కానీ ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోలేదు. నా వల్ల చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి, పై ఆఫీసర్కి కింద చల్లకపోతే పై ఆఫీసర్కి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, నీ వల్ల నాకు లాస్ అయ్యాను. లాస్ అయినా సరే నా యాటిట్యూడ్ మార్చుకోలేదు, ఎందుకంటే నాకు ఫీల్డ్లో ఒక్కొక్క మనిషిని తెలిస్తే ఒక్కొక్క స్టోరీ తెలిపేది, అరే వీళ్ళకి కష్టం చేయాలి. కాకపోతే ఏంటంటే ఒక విషయం చెప్తున్నానండి, 1952 నుంచి స్కీమ్ స్టార్ట్ అయింది, 2025కి వచ్చింది. నిజంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆ బర్రెలు, ఆ లాండ్రీ షాపులు, తర్వాత గోనెలు, చాకల గోనెలు అవన్నీ కలిపి పెడితే ప్రపంచం మన భారతదేశం సరిపోదన్నమాట. అన్ని లక్షల కోట్ల డబ్బు ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయిందండి డబ్బంతా? గైడ్ గారు, ఆఫీసర్లు అందరూ తినేసామన్నమాట. ఆఖరికి అతను అప్పున లబ్ధిదారుడు అప్పుల పాలు అయిపోయి ఉంటాడు, ఆడ అప్పిస్తాము కానీ అప్పుల పాలు చేసేస్తాం. అలాగా ఈ వ్యవస్థ నా వరకు మేము మాత్రం చేయకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాము. కాకపోతే మిగతా వాళ్ళు డబ్బు తీసుకోవద్దు అనేది చెప్పడానికి నేను అర్హులు కాదు, ఎందుకంటే ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది, ఎవరి అభిప్రాయం. అందుకని వాళ్ళు డబ్బు తీసుకున్నారంటే తప్పని నేను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్ రావాలి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సార్ 100 ఇచ్చాను సార్ అంటాడు, 100 సార్లు చెప్తాడు అనమాట. అలా అనిపించుకోవడం ఎందుకు, అలా ఎందుకు చేస్తారు మా కొలీగ్స్ అనుకుంటాను. అక్కడ రకరకాల కారణాలు ఉంటాయి, నేను అది ఇదేమి తప్పుపడుతున్నాను. కాకపోతే మనం ప్రయాణం చేసేప్పుడు అక్కడ 100 రూపాయలు ఇచ్చి 100 కన్నా ఎక్కువ డబ్బులు చూపిస్తే తప్పదు. అది నేను మా కొలీగ్స్ కూడా చెప్పేవాడు, చాలా స్థానం పోకుండా వాళ్ళు చెప్పేవారు. అయితే కాకపోతే ఏంటంటే దూరంగా ఉంటారు, సరే కొంత వినేవారు కొంత వినేవారు, ఎవరి లక్షణాలు వాళ్ళకి కదండి, దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. అలాగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండి బయటకు వచ్చేసామండి. ఇలాగ ఉండగా కరెక్ట్గా వ్యవస్థ మార్చేశారు. సరదాగా తిరిగి సైకిల్ మీద దగ్గర వీటిని తీసుకెళ్ళి పంచాయతీ సెక్రటరీ చేస్తారు. పంచాయతీ సెక్రటరీ చేయగానే ఉన్నారా సర్పంచ్ వెళ్ళారండి, ఆయన చూసి నాకు భయం వేసాను అన్నమాట. అయ్యో బాబాయ్ ఇక్కడ పంచాయతీ అంతమంది మన రాజుగారి చక్కగా పని చేశారు. అయ్యో బాబాయ్ ఇక్కడ పంచాయతీ అని చెప్పకుండా బాగా నిర్ణయం చేసుకుని వీడియో ట్రైనింగ్కి వెళ్ళిపోయానండి. వీడియో ట్రైనింగ్ సెంటర్లో చేసిన తర్వాత అక్కడ ఉండగా నాకు కృష్ణకుమార్ అని జర్నలిస్ట్ మిత్రుడు, ఆయన ఫోన్ చేసి నువ్వు రౌతు పియ్యావయ్యా అన్నాడు. అప్పుడు నేను ఆఫ్టర్ ట్రైనింగ్ అవుతున్నానండి. నేను పియ్యను అవడం ఏంటంటే నాకు అలాంటి పనులు చెప్పకుండా ఆ రాజకీయ గురించి కొద్దిగా ఇష్టం ఉండదు, వాళ్ళు డబ్బులు చెప్తారు అందుకు డబ్బమంటారండి. అలాంటి కాదయ్యా ఒకసారి వెళ్ళి చూసాను, వెళ్ళానండి. రౌతు కానీ కృష్ణమోహన్ గారు నీకు పక్కన ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు, నీకు కంప్యూటర్ వచ్చాను టైప్ సార్, కంప్యూటర్ టైప్ వచ్చాను రాస్తారు, రెవెన్యూ గురించి తెలియస్తారని. ఏం తెలియదు తీసుకోవడానికి ఆయన అంటే ఆయన చెప్తే నేను వేసుకుంటాను అనమాట. ఇందాక చెప్పారు కదా రికమెండేషన్ పైగా వేసుకోవాలి. పక్కన నేను కంగారు
ఇప్పటికి 8 మందిని చూసాం కదా, 8 మంది అన్ని వచ్చారు, ఇక నేను రాదంటాను మనం నేర్పిద్దాం. అదే కదా ఇప్పుడు ప్రైమ్ సెక్రటరీ ఏంటి కుదరతే అర్జెంట్గా తీసే నాకు కుదరదు అన్నాను. ఎందుకంటే ఆయన ఆ ఎమ్మెల్యే నెగ్గడానికి పక్క ఆయన కారణం, అందుకే ఆయన చెప్తే ఆయన విన్నారు. కానీ ఎందుకో కాదండి కృష్ణకుమార్ మళ్ళీ బయట తెచ్చి ఆయన అలాగంటే మీరు ఉండాలండి, ఎందుకంటే కృష్ణకుమార్ చెప్పారు మీరు పని చేస్తారు ఖచ్చితంగా మీరు ఉండాలన్నా. ఒకసారి కాదు సార్ నాకు భయంగా ఉంది సార్, నేను మొత్తానికి ఎవరైతే చెప్పారు కృష్ణకుమార్ దగ్గర తెచ్చి ఈ మీరు తప్పుడు సమాచారం చెప్పాను. ఎమ్మెల్యే గారు ఆ డబ్బులు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, అసలు వేస్ట్ విచారణ కాదు. వెంటనే ఆయన వచ్చి ఏంటి రాదు ఈ కుర్రాన్ని భయపెట్టేస్తారు, నీ కంప్యూటర్ కావాలా, రెవెన్యూ కావాలా, ఎక్కడ కావాలి అంటే నేను కాదండి గోపాల్ ఆయన అన్నాడు. కృష్ణకుమార్ గారు ఒక విషయం చెప్పాడు. కృష్ణకుమార్ గారు ఒక నిర్ణయం తీసుకుంటాను నేను, ఇందిరాగాంధీకి చెప్పారు ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని బాగా ఆలోచించమన్నారు, ఆలోచించి వెనక్కి వెళ్ళొద్దన్నారు. నేను ఆలోచించాను వెనక్కి వెళ్ళాను, మీరు కూడా వెనక్కి రాకండి అని చెప్పారు. అప్పటి నుంచి 10 ఏళ్ళు కంటిన్యూగా ఇంట్లో మనిషి కింద అయిపోయాను. తర్వాత ఆకుల సత్యనారాయణ గారు వచ్చినప్పుడు నెక్కిన తర్వాత ఆకుల సత్యనారాయణ గారి దగ్గరికి ఈ ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తారు ఇతను బాగా పనిచేస్తారని. జనరల్గా కాంగ్రెస్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ యాక్సెప్ట్ చేయదు, కానీ ఆకుల సత్యనారాయణ గారు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే ఆయనకి నా గురించి ఏమనుకోని తెలియదు, కానీ అక్కడ కూడా కొంతకాలం పని లేకుండా ఉండేదన్నమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు పిలిచాడు, పని చేయకుండా ఎందుకు కూర్చోవాలి అని. కొంచెం తిరగడానికి టెస్టింగ్ టైం ఉంటుందండి, కంగారెట్టిపోతే దొరికేస్తాం అన్నమాట. అందుకే నా సహనాన్ని అలా కోల్పోయి బయట కూర్చునేవాడిని. చాలా మంది ఏంటి రౌద్రీ ఎలా ఉంది ఇలా కూర్చునేవాడిని, ఏం మాట్లాడేవాడిని కాదు, ఎందుకంటే నాకు టైం వస్తుంది. అప్పుడు ఒక ఆయన చెప్పాడు సుబ్బారావు గారిని అక్కడ ఉంటాను సార్, వాళ్ళందరూ అవుట్ సార్ ఏంటి సార్ టైం పడుతుంది అన్నారు. ఎందుకంటే అవతల వ్యక్తికి నన్ను టెస్ట్ చేస్తున్నారు, నేను మన సూట్ అవుతాడా లేదా, ఇంకా ఆ పార్టీ జనాలు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు ఇతరికి ఉన్నాయా, లేదు నాకు అనుగుణంగా వస్తాడా లేదా అని అతనికి ఆయనకి అనుకుండొచ్చు. సరే వెంటనే ఒక రోజు సడన్గా బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బయటకు వచ్చారు, రండి కార్యక్రమం అన్నారు. ఎక్కడికి సార్ విజయ్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా అక్కడి నుంచి కారు దిగలేదండి. అంటే ఒక టైం ఉంటుంది నిజానికి, ఆ టైంలో మనకు తొందరపడినా. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మన భరత్ గారి దగ్గరికి ఆయన భరత్ గారి వచ్చేవాడికి ఏమవుతుందంటే ఆయన చాలా హింస్తారు, నేను ముసలాడిని. ఆ రిలేషన్ ఎప్పుడు అలా అంటే కంగారు అడిపోయాను, ఎప్పుడు మానేద్దాం ఉద్యోగం అనిపించేది, కానీ ఎప్పుడు పని చేసేస్తాను. నా వరకు ఆగిపోయేది కాదు, ఎనవైనా కాదు, కానీ చూడగానే వాయిస్లోనే ఏదో తేడా అనిపించి అక్కడ సింక్ అయ్యేది కాదు. సరే ఎప్పుడైపోతున్నా 5 years నేను కూర్చున్నట్టు ఉంటే మొన్న అయితే ఎలా ఉందా నా దగ్గర అన్నారు. సార్ చాలా తప్పగా ఉందండి, రేపు పని చేయడానికి చాలా కష్టమని మొన్నే చెప్పాను. బాగాలేదండి, అవడం కదండి మీ వల్ల సెల్లో టైప్ చేసే శక్తి నాకు వచ్చేసింది, కంప్యూటర్ దగ్గర కూర్చున్నానండి. ఇక్కడ కూడా మా మనోజ్ గారు ఉండేవారు, ఇద్దరు కలుసుకుని ప్రాజెక్ట్ చేస్తాం. ఆయన సెల్లో కొట్టేస్తే ఇదేంటి సిస్టమ్ అక్కర్లేదు, నాకు సిస్టమ్ అక్కర్లేదు సార్, సెల్లో కొట్టేస్తాను అన్ని సార్. అతను అంటే ప్రతి దగ్గర నేర్చుకోవాలి సార్. అందుకని భరత్ గారు నేర్చుకుంది ఏంటంటే ఫాస్ట్గా పని చేయాలి, క్విక్గా పని చేయాలి. ఆ క్విక్నెస్ వల్ల సెల్ అప్పుడు అలవాటు మనం మా ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, ఏదో అడిగారు ఇది ఇలా చెప్పచ్చా, ఒక్క నిమిషం సార్ అని సెల్లో కొడుతున్నాను. ఏంటన్నా నాకు చెప్పడం రాదు సార్, సెల్లో కొడతాను, ఇదేంటి అన్నారు. నాకు అంతే అలవాటు సార్. అవును ఇప్పుడు దాకా ఏదో చూసుకుని సిస్టమ్ దగ్గర కూర్చొని చేయరా, నాకు చేయలేను సార్. జనరల్గా ఇక ఆయన దగ్గర వచ్చేటికి బలరామకృష్ణ గారి దగ్గర వచ్చేటికి చిన్న విషయం జరిగిందంటే, ఆయన మా ఫ్రెండ్ భగవాన్ గారు తీసుకెళ్ళారు, ఎమ్మెల్యే గారిని చూస్తున్నారా, ఎమ్మెల్యే గారిని చూడటం ఏంటి, నేను ఎవరిని చూడను, నేను మా బుచ్చయ్య గారు అక్కడ ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తున్నాను అంటే ప్రోటోకాల్ ప్రకారం మా ఎంపీ గారితో వెళ్ళాం. నేను ఏ ఎమ్మెల్యే కలవనన్నాను అంటే కాదు సరదాగా వెళ్దాం చూద్దాం, ఆ లైన్లు ఉంటాయా ఎమ్మెల్యే దగ్గర, నేను ఉండను నేను రాలేను అంటే కాదు నీకేముండదు తీసుకెళ్ళి పక్కనించండి. సరే ఆయనతో కలిపి బలరామకృష్ణ గారి దగ్గర ఆయన మామూలుగా నేను కూడా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చాను. లైన్లోకి వచ్చిన తర్వాత ఏంటి మళ్ళీ లైన్లో తీసుకొచ్చేస్తాను భగవాన్ అనుకున్నాను. అంటే ఈలోగా ఎమ్మెల్యే ఇక్కడ మా ఫ్రెండ్ అండి పిఏనా అవునండి మీరు పక్కన వెళ్ళండి, ఈ నేను కుట్ర చేశాడు డౌట్గా వచ్చింది, ఈ భగవాన్ ఏదో చేస్తుంటాడు లేకపోతే పియ్యాని అంత స్పందన చేశారని. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన విషయాలు చాలా బాగా చెప్పారు మీరు పని చేయాలి సార్, నేను పని చేయను సార్, కొంతకాలం చేయాలి సార్, చెయ్యను సార్, నేను రిటైర్ అవ్వడానికి మా చెంటి గారి దగ్గరే ఉంటాను, ఆయన నాకు ఘన సన్మానం చేస్తున్నారు ఆయన చెప్పారు సార్ చెప్పారు. కృష్ణమోహన్ వచ్చేస్తున్నావు కదా నీకు ఇక్కడే ఉండి చక్కగా నీకు ఘనస్నానం చేసి పంపిస్తాను, ఇక్కడ దాకా ఎవరికి జరిగి ఉండదు అలా జరుగుతుందని చెప్పారు ఆయన. సరే సార్ మా సత్యం గారు బ్రహ్మాండంగా చేస్తానంటున్నారు నాకు సత్మానం, కాబట్టి నేను అక్కడే ఉంటాను రాను సార్ అన్న. కాదు ఒక పని చేయండి సార్, ఆయన చాలా తెలియనండి, ఒక పని చేయండి సార్, అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది నేను తెలియదు కదా ఇగ్నోరెంట్ని, అసలు ఏ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేస్ చిన్న కాగితం కదా అండి
దాన్ని ఏమని తయారు చేసేసి వస్తుంది వేరే చేసేసి ఆయనకి వాట్సాప్లో పంపేశాను. 4 రోజులు మళ్ళీ ఫోన్ చేశాడు భగవాన్, సార్ ఎమ్మెల్యే ఒకసారి రమ్మంటున్నారంట. సార్ వెళ్ళాను సార్, ఒక 4 రోజులు ఒకసారి ఆఫీస్లో కూర్చొని పని చేయండి, మా వాళ్ళకి వచ్చి చెప్పండి. 4 రోజులే కదా చెప్పాను. తర్వాత 4 రోజుల తర్వాత ఒక లెటర్కి టైప్ చేసి చేతిలో పెట్టి మీరు కలెక్టర్ గారికి ఇవ్వండి లెటరు, మీరు పిఏ కండి. సార్ వద్దారు, మీరు పియ్యనండి, పియ్య వాళ్ళు అనుకుంటున్నారు పియ్యే, మీరు రోజు గారండి, మీరు నాకు ఇచ్చేయండి లెటర్ అన్నారు. సరే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను 10 గంటలకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ 2:30కి పిలిచారు. కారణం ఏంటంటే ఇందాక చెప్తున్నాను, అక్కడ ఉన్న సీసీ అత్తకి పంపట్లేదు నన్ను. వచ్చిన వాళ్ళంతా నన్ను పలకరిస్తున్నారు, వెళ్ళిపోతున్నాను. అయ్యా నేను కలెక్టర్ గారిని కలిసి వెళ్ళిపోతాను, అప్పటికే నాకు ఇష్టం లేని జాబ్ కదండి చేయమన్నది, అందుకని ఎప్పుడు వెళ్ళిపోతాను. అతను పంపలేదు అనుకోండి, అబ్బాయి పంపలేదు వెనక్కి పోదామని నా ఉద్దేశం. అందుకని నేను వెళ్ళిపోతామని నిర్ణయించు తర్వాత వచ్చి ఇంకా లేచిపోతున్నాను. సార్ మేడం గారు రమ్మంటున్నారు, వెళ్ళాను. ఆవిడ యాక్చువల్గా తలుపు తీసినప్పుడు నాకు కాలు కనపడుతుంది, అలాగే కూర్చున్నాను. ఎందుకంటే ఆఫీసర్లు కనపడాలంటే వాళ్ళకి కొద్దిగా కనపడకపోతే వాళ్ళు పర్సన్ వాళ్ళకి ఒక ఈగోస్ ఉంటుంది. ఏ ఆఫీసర్ అయినా అంతే, నేను ఆఫీసర్ అయినా ఈగో ఉంటుంది. వాళ్ళకి ఆ ఈగో సాటిస్ఫై చేస్తే కానీ అది ఊరుకోండి, అది కలెక్టర్ ఉండొచ్చు, మామూలుగా ఉండొచ్చు. సరే ఆవిడకి నేను కనపడదు, నేను ఎన్ని గంటలకు వచ్చాను, 10 గంటలు సీసీ కనిపిస్తుంది. భర్త గారు పెళ్ళి ఏంటి అన్నాడు, అంటే ఈయన వైఎస్ఆర్సీపీ అని అనుకున్నాను. నేను ఆశ్చర్యం, అంటే వైఎస్ఆర్సీపీ ఏంటి మేడం, నేను అన్ని పార్టీలు చేశాను, అందరి దగ్గర చేశాను, నాకు పార్టీ సంబంధం లేదు, నేను పిఏ కింద ఉంటాను, నాకేం ఇంట్రెస్ట్ లేదని ఆయన ఇచ్చారు మీరు ఇచ్చేమో లేకపోతే కలుగుతాను మాట్లాడు కానీ మాట్లాడేస్తాను. ఆవిడ ఆచరించి అయినా సరే మీ మీద ఎంక్వైరీ చేయాలి చేసేసుకోమని. సరే నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను వెళ్ళేలాగా ఎమ్మెల్యే గారు ఫోన్ వెళ్ళిపోయింది. ఆయన చూసి కృష్ణకుమార్ గారు కలెక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, అసలు ఇలా చేసి మంచిది కాదు, యాక్చువల్ గవర్నమెంట్ బ్యాన్ అది అని చెప్తున్నారంటే, అమ్మ ఒకటే విషయం చెప్తాను, మీరు ఆయన పిఏ అనుకుంటున్నారు, నేను కృష్ణమోహన్ అనుకుంటున్నాను, అదే మీకు నాకు తేడా. అతను కృష్ణమోహన్ అంటే అతను ఇక్కడ ఉంటాడు, నేను పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టుకుంటాను, నాకు అతని గురించి అనుమానం లేదు అని పెట్టేశారు. తర్వాత వచ్చి నేను చెప్పాను, అవును కృష్ణమోహన్ గురించి అందరూ తేడా చెప్తున్నారంటే అన్నారు. ఏమో సార్ నాకేం తెలియదు. మా బావ ఉంటాడు, బావ అని తీసుకోకు అన్నాడు. సరే మావిడైతుంది జాగ్రత్తగా ఉండాలని అర్థంగా ఉంది. ఇంకో ఫ్రెండ్ వచ్చి కదా ఆన్ తీసుకున్నాడు వయసు అని చెప్పి ఎలా అన్నారు. ఇంతమంది చెప్తున్నప్పుడు ఎప్పుడు ఏమనుకోవాలి సార్, బాగా తేడా అనుకోవచ్చు కదా సార్, అనుకోలేదు నేను, అతనే తీసుకుని ఆ తేడా ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, అందుకని నేను అర్థం చెప్తున్నాను. లేదు సార్ ఈ ప్రయోగం సరే అంటే నాకు ఎవరు తేడా అంటే ఆయన సెట్ చేస్తున్నాను. సార్ సెట్ అవ్వకపోతే సార్ ఆల్రెడీ సెట్ అదే అంటే అది నాకు తెలుసు కృష్ణమోహన్ గారు, మన గురించి ఒక మనిషి పనిచేసే కొద్ది అందరినీ ఆకర్షించలేము, అందరినీ ఒప్పించలేము, ఒకరికి ఒక కోణం ఉండిపోతుంది, అది అలా ఉండిపోతుంది. వాళ్ళందరూ కలిస్తే మీలో వ్యతిరేకత వస్తుంది, కాబట్టి మీ గురించి నాకు వ్యతిరేకత లేదు, మీరు కంటిన్యూ అవ్వచ్చు. సరే అని నేను అయినా సరే కంటిన్యూ అయిపోయానండి. తర్వాత నేను ఇంకా రిలీవ్ అవ్వాలన్నప్పుడు ఒక మాట చెప్పాను, వీడియో సోదరులు వచ్చి సార్ కృష్ణమోహన్ సన్మానం చేయదలుచుకున్నాము, మీరు కొంచెం సహకరిస్తే కొద్దిగా ఎంపీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే మేమంతా ఒక మా సోదరుని సన్మానం చేయాలంటే అందరూ వాటా వేసుకుని చేసుకుంటా ఉంటే అలా ఎంపీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఏ ఎంపీ వెళ్తాను మీ దగ్గర ప్రజెంట్ అయితే కృష్ణమోహన్కి ఒక ఊరు లేదు, పేరు లేదు, ఆయన వీడియో కాదు, పంచాయతీ సెక్రటరీ కాదు, అతను అందరు పొలిటికల్ దగ్గర చేశారు. ఆయన మా ఆఫీస్ వాళ్ళు ఎవరిని అడిగినా సరే అతను అతని సత్కారం ఏంటి, అతను వీడుకోవాలి ఎక్కడ తిప్పారు, నిజంగా వీడియో దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఎక్కడ పని చేయలేదు, పనిచేసిందంతా పొలిటికల్ దగ్గర. నేను 7 ఏళ్ళు పనిచేస్తాను, 7 ఏళ్ళు అందంగా చేశాను, క్వశ్చనే లేదు. ఎందుకంటే నాకు కడియందుకే అంత అభిమానం అంతలా పనిచేస్తాను. తర్వాత పొలిటికల్ బయటకు వచ్చేసిన తర్వాత నాకు చాలా ఇప్పటికీ టచ్లో ఉంటారు, కానీ నేను యాక్చువల్గా పొలిటీషియన్స్ అందరూ టచ్లో ఉంటారు, కానీ ఎంప్లాయీస్ ఎవరు టచ్లో ఉంటారు. సరే ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు వాళ్ళకి, ఈ సన్మానం కృష్ణమోహన్ సన్మానం అని అనుకోకండి, కృష్ణమోహన్ అనేది ఒకటి చేసే సన్మానం కాదు, అందరు కలిపి చేసే సన్మానం, మీరు పక్కకి తప్పుకోండి, నేనే చేస్తాను, మంచి కళ్యాణ మండపంలో చేస్తాను, మంచి వైభవంగా చేస్తాను, కృష్ణమోహన్ కళ్యాణ మండపంలో చేసి మొత్తం ఆల్ పార్టీస్ పిలుస్తాము, అద్భుతంగా చేద్దామని చెప్పారు. ఆ డేటు మే 4వ తారీఖు అని చెప్పారు. చెప్పిన తర్వాత నన్ను తర్వాత వెళ్ళిపోయినా నన్ను పిలిచారు. కృష్ణమోహన్ గారు బయటకు మీరు మీ గురించి చాలా మంది రకరకాల చెప్తారు, పియ్యగట్ట రకరకాల అంటారు, మీరు నాకు మాత్రం గురువు గారు అండి అన్నారు. సార్ నేను గురువులు కాదు సార్, మామూలు అంటే చిన్న లెటర్ చెప్తాను రాయండి అన్నారు. సార్ చెప్పండి సార్, నా గురువు కృష్ణమోహన్ అన్నారు. సార్ ఎవరికి రాయాలి సార్, మీకు తెలుగు వచ్చు కదా, రాయండి, నేను చెప్పిన రాయండి, నా గురువు గారు కృష్ణమోహన్ నుండి సర్వీస్ కంటిన్యూ చేయాల్సిందే కోరుచున్నాను, పవన్ కళ్యాణ్కి రాయండి.
సార్ గురువు రాయకూడదు సార్, మీరు మామూలు ఎంప్లాయ్మెంట్ సార్. నా గురువు గారు వంద కళ్యాణ్ గారికి కూడా అదే చెప్తాను. ఎందుకంటే చిన్న మాట చెప్తే దాన్ని పెద్ద వాక్యం చేస్తున్నాను. నాకు ఎప్పుడప్పుడు మెసేజ్ పెడతారు, అసలు ఏం మాట్లాడరు, పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ కుర్చీలో కూర్చోని కోరికే లేదు, నుంచుంటారు. నేను చాలాసార్లు సిస్టంలో కనిపించాలని కూర్చోమని చెప్తూ ఉంటాను. అలాగే 62 ఏళ్ల వయసులో మీరు ఇంత సిస్టమేటిక్గా నిజాయితీగా నిబద్ధతగా పనిచేయడం అనేది దొరకడం ఎన్ని కోట్లు ఇచ్చినా పనిచేయదు. అందుకే నా స్వార్థం ఏంటంటే ఎక్స్టెండ్ చేసి నా దగ్గర కంటిన్యూ చేసుకుంటాను. 2029 వరకు మనందరం కలిసే ఉంటామని చెప్పారు. ఆ విధంగా నిన్న రిలీజ్ చేశారు. పొద్దున్నే మా 2 రోజుల క్రితం మా ఎంపీవీ గారికి చెప్తే కృష్ణమాన్ అక్కడ సన్మాన్ పెళ్లి కూడా ఆడిపించిండే కాదు, వస్తే ఏం చేయాలో చేద్దామని చెప్పారు. అంతకుముందే సన్మానానికి మా చంటి గారు రెడీ అయ్యారు, గ్రామంలో చేద్దామని. సరే ఇక్కడ మండల ఆఫీసులో అయితే సర్పంచ్ గారు అందరూ కలిసి చేద్దామని చెప్పి ఎంపీపీ గారు చెప్తే నేను కూడా ఒప్పుకున్నారు. అందుకని ఇక్కడ ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం జరిగింది. దానికి వెళ్తున్నామని చెప్పి నేను సార్కి మెసేజ్ చెప్తే సరేనండి మీరు డాన్స్ కానీ వెనక్కి వచ్చే ఫీల్ అవ్వండి అని చెప్పారు. సరే నిజంగా జరిగితే ఇక్కడ పొద్దున్న 8 దగ్గరికి వెళ్తే మామ పిలిచారు. మేము రిలీజ్ చేయడం నాకు అర్హత లేదండి, నేను కాదు మీ డీపీ చేయాలి. కింద ఇప్పుడేమో 4 గంటలకేమో సన్మానం వేడుకోవాలంటున్నారు. రిలీవ్ నాకు వేడుకోవాలి అయినప్పుడు ఎప్పుడైతే రిలీవ్ అప్పుడే వేడుకోవాలి చేస్తున్నానని వద్దు సార్ నాకు ఈ కార్యక్రమం పెట్టకుండా వెళ్ళిపోదామని నేను నిర్ణయం చేసుకున్నాను. తర్వాత సార్ మళ్ళీ సార్ ఆలోచన చేసి మళ్ళీ డీపీ గారు ఫోన్ చేసి డీపీ గారు రిలీవ్ గారు మీరు ఇస్తే నేను ఆయన రిటైర్మెంట్కి నేను రిలీజ్ చేస్తాను అని చెప్తే మొన్న సార్ మాట్లాడారు ఎండో గారు. మాట్లాడితే ఆయన వెంటనే వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. చాలా ఫాస్ట్గా వచ్చినాం. యాక్చువల్గా మా కృష్ణ గారు అడుగుతున్నారు చాలా ఫాస్ట్గా అంటే మా ఇన్ఫ్లుయెన్స్ అంటుంది కాదు, అక్కడ మా ఎంపీ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫాస్ట్గా వచ్చింది. సార్ యాక్చువల్ చెప్పాలని ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయండి సార్. నేను చిన్న విషయం చెప్తాను, అంటే అవకాశం జరిగింది నా గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడు జరగలేదు. అంటే ఒకసారి లవ్ సెలబ్రేషన్ చేయని పక్కలో సినిమా రమావర్స్ థియేటర్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను ఏం చేశానంటే లైన్లో నుంచి టికెట్ తీసుకొని లైన్లో వెళ్తాను. బుకింగ్ క్లాక్ అలా రండి అంటున్నాడు. అంటే లైన్లో అలా రమ్మంటా ఉన్నా. మీరు అలా రండి సార్ అంటే అలా రమ్మంటే ఇంకా లైన్లో వస్తే కాదండి మీరు ఎలా రండి సార్ అంటే సార్ అని గౌరవిస్తానని ఎలా వచ్చాను. ఏంటండి అన్న మీరు రోజుసరి పియ్యను అన్న లైన్లో నుంచోవచ్చా తప్పు కదా అని. ఇది పిఎల్ నుంచోకూడదు అని అబ్బాయి పిల్లలు డిమాండ్ చేసి టికెట్లు అలా ఫోన్లో పడితే వచ్చేయాలి, అంతేగాని ఇలా నీళ్ళు బుకింగ్ నుంచండి అలాగాని. అంటే ఒక్కొక్క చెడు లక్షణాలు ఒక్కొక్కటి నేర్పుతూ ఉంటారు. ఇలా ఉండాలంటే పియ్యాను అలా అంటాడు మాది. అలాగా నేను టీచర్ చేశానండి కొంతకాలం. టీచర్ చేసేప్పుడు అంటే మా టీచర్ గారికి మా ప్రిన్సిపాల్ గారికి కొద్దిగా కామా ఫుల్ స్టాప్ ఎక్కడ తేడా పెట్టినా ఉద్యోగం నుంచి తీసేస్తారండి. ఆ రోజున నన్ను పిలిచారు సీనియర్ ఆఫీస్ అంటే నేను వెళ్ళాను. వెళ్తే ఉద్యోగం పోయిందేమో అనుకున్నాను. తీరా చేస్తే నువ్వు చిరంజీవి కూడా ఫాలో అయింది నీకు ఉందయ్యా, ఆ పిల్లలంతా నీతో ఆడుకుంటున్నారండి, కర్ర అయితే నీ దగ్గర అసలు కర్రని ఉపయోగించానంటే స్టిక్ లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు ఉద్యోగం వదిలేస్తాను అంటే సరే నేను కూడా సరే వెళ్ళిపోతాను సార్ ఇంకా కుదరదని చెప్పి వెంటనే నేను కూడా బయలుదేరుతుంటే ఈలోగా లక్కీగా ఏంటంటే నాకు వివాహం చేశాను. వివాహం చేసి మా అక్కయ్య గారు అమ్మాయి యాక్చువల్గా అసలు ఏం చెప్పాలని ఫస్ట్ ఆవిడతో స్టార్ట్ చేసి క్లోజింగ్ ఆవిడతో చేయాలి. ఆవిడ వదిలేసరికి చేస్తున్నాను. ఆ విధంగా వివాహం జరిగింది కదా. ఆయన మా ప్రిన్సిపల్ గారు ఏంటంటే మ్యాక్సిమం ఎవరిని వెళ్ళకుండా ఆ రోజు ఫంక్షన్ పెట్టేశాడు. ఆయన సుందరాచారి గారు అని ఏ లోకంలో నాకు తెలియదు. ఏంటంటే పిల్లలందరూ నాకు చిన్న చిన్న చిట్టీలు పంపారు. కృష్ణమోహన్ గారు టీచర్ గారు మీకు పెళ్లికి రాకుండా మా ప్రిన్సిపాల్ గారు మా అందరికీ పనులు అప్పగించి రకరకాలు చేసేసారండి, అందుకు రావట్లేదు. కానీ అహ్మద్ అనే కుర్రాడు వాళ్ళ పాతని దెబ్బలాడి పెళ్లి దండలు మా పెళ్లి స్పెషల్లో ఉన్న పెళ్లి దండలు అతను పంపించాడు. అహ్మద్ అనే కుర్రాడు టీచర్ గారికి మా పెళ్లి దండలు ఆయన కొని పంపాడు. వాళ్ళ నాన్నగారు వచ్చి బాబు మీరు టీచర్ గారు కదా మీ పెళ్లికి మా అబ్బాయి ప్రజెంటేషన్ ఇమ్మన్నాడు, ఈ దండలు నేను ఇస్తున్నాను ఎందుకంటే మా అబ్బాయిని అక్కడ కట్టేసారు రాని నా కాలేజీ చాలా ఉంటుంది అంటే కంటే స్కూల్ విజయవాడ. ఆ విధంగా ప్రతి దగ్గర తగ్గుతూ ఎక్కడ నేర్చుకుంటూ అలా క్లోజ్ అయిపోతుంది. అయితే ఇందాక ఎవరో మెసేజ్ పెట్టారు రిటైర్మెంట్ మీకు ఉంటుందండి ఎవరికైనా ఉందేమో కాబట్టి కంటిన్యూషన్ చెప్పండి. ఈసారి పొద్దున్నే మళ్ళీ మెసేజ్ పెడితే మా వాళ్ళంటారు కంగారు అంటారు రిటైర్మెంట్ అనేది నీకు ఉంటుంది అని. కానీ రిటైర్మెంట్ అనేది యాక్చువల్గా ఉండకూడదు, అంటే నాకని కాదు ఎవరికి ఉండకూడదు. పని చేసుకుంటూ వెళ్తుంటే ఆఖరికి ఒకటే ఒక రిటైర్మెంట్ ఏమేటప్పుడు అది తప్పదు, దానికి చేయాలి. అందరికీ నా సోదరి అడిగింది అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ గురించి ఇంకా మాట్లాడాలని ఉంది, కాకపోతే బయట గాలి వేస్తుంది, కరెంట్ పోద్ది. అందరూ సార్ ఇది అనుకున్నాం సార్ రావడం లేదు ప్రేమలోకి. ఏమండి ప్రేమలోకి రావడం లేదు ప్లీజ్. ఓకే ఏమండి గురుగారు మీరు అడ్డం తప్పండి. కొంచెం మేడం కొంచెం ఒకసారి కొంచెం అండ్ ఒకసారి కూర్చోండి. ఎవరు ఎక్కడున్నాడు?